కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు, వర్షం రాదు పో. ఎస్. ఇండియా ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ వాషౌట్ అయింది. ఇండియా ఆస్ట్రేలియా నెక్స్ట్ ఒక మ్యాచ్ జరగబోతోంది సెమీఫైనల్. అది వర్షం కారణంగా వాషౌట్ అవ్వకూడదు. సెమీఫైనల్ ఆఫ్ ది ఉమెన్స్ వరల్డ్ కప్, అది ఇంపార్టెంటే. మెన్స్ T20 ఇంటర్నేషనల్ ఆఫ్ కోర్స్ బైలాటరల్ సిరీస్ కూడా పెద్దగా దాని వల్ల ఒరిగేదేమీ లేదు, కానీ అది వాషౌట్ అయినా కూడా పెద్ద ప్రభావం ఏమీ లేదు. కానీ దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఇంట్రెస్టింగ్. సూర్య కాస్త ఫామ్ లోకి వచ్చాడు, గిల్ బానే రన్ స్కోర్ చేశాడు, కానీ ప్లేయింగ్ 11 లో నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఐ డోంట్ లైక్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్, వీ హావ్ టు టాక్ అబౌట్ దాట్. అలాగే తెలుగు టైటన్స్ ఎలిమినేట్ అయిపోయారు, దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. తెలుసు అందరికీ బాధగా ఉందని, బట్ స్పోర్ట్ నేర్పించేది ఇదేగా, బాధని ఎలా దిగమింగుకొని ముందడుగు వేయాలో. విల్ టాక్ అబౌట్ దాట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ స్టంప్ టేల్స్ మీరు రెగ్యులర్ గా చూస్తుంటే మీకు తెలుసు, బట్ అఫ్ కోర్స్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను దట్ ఎక్కడ వీడియో నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్, దట్ విల్ హెల్ప్ us a lot. ఎక్కువ మందికి యూట్యూబ్ ఆటోమేటిక్ గా వీడియో చూపిస్తుంది, అది హెల్ప్ అవుతుంది మాకు. ఎక్కువ వ్యూస్ వస్తాయి, కొత్త ఆడియన్స్ ఛానల్ కి పరిచయం అవుతారు. థ్యాంక్స్ ఫర్ దాట్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇండియా ఆస్ట్రేలియా T20 ఇంటర్నేషనల్ వాషౌట్ అయిపోయింది వర్షం కారణంగా. మొదటి ఇండియా బ్యాటింగ్ చేశారు, గిల్ కి డీసెంట్ కొన్ని రన్స్ బాగానే వచ్చాయి. 9 ఓవర్లో 10 ఓవర్లోనే 97 ఎంతో కొట్టారు మొత్తానికి. ఎగ్జాక్ట్ గా నేను మొత్తం మ్యాచ్ అంతా చూడలేదు, అడపదడప నేను ఉమెన్స్ మ్యాచ్ చూసుకుంటూ మధ్య మధ్యలో అది చూసుకుంటూ ఇలా మేనేజ్ చేశాను అనమాట. బట్ నాకు యాక్చువల్ గా మాట్లాడాలి అనిపించిన పాయింట్ ఏంటంటే ప్లేయింగ్ 11 ఏదో సెలెక్ట్ చేశారు. దానికంటే ముందర అఫ్ కోర్స్ ముందర వీడియోలో మాట అన్నాను, వాళ్ళ గాలి గన్నారో ఇస్ బెటర్ దెన్ ఇండియాస్ గాలి గన్నారో అని. హెన్స్ ప్రూవ్డ్ దట్ అన్ని దేశాల్లో గాలి గన్నారో ఒకటే. వాళ్ళు చెప్పింది ప్రతిసారి జరగాలని లేదు, బికాస్ ప్రకృతి ఎవరి నియంత్రణలో ఉండదు. వెదర్ పరంగా చూస్తే చాలా కూల్ గా ఉందిట, పొద్దున పూటేమో కొంచెం వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయట. సాయంత్రం మ్యాచ్ టైంకి వచ్చేసరికి వర్షం లేదు అని ఆస్ట్రేలియా వాళ్ళ గాలి గన్నారో గారు చెప్తున్నారు. నేనేనయ్యా, ఏంటి విషయం? సాధారణంగా వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు, వర్షం రాదు పో. ఎస్. ప్రూవ్ అయిపోయింది. దీనికోసం ఎవరో కమెంట్లు పెట్టారు, ఎవడో చెప్పాడు, వాళ్ళది గాలి గన్నారో చెప్పినట్టు జరిగిపోతుంది, కనిపిస్తే నరికాలని. ఇలా నరకూడదు భయ్యా, కనిపించిన ప్రతి ఒక్కరు నరుక్కుంటూ పోతే జైల్లో వేసి దొబ్బుతారు. నీకే తెలుసు మా ఎవరో, నువ్వెవరో నీకు. నరుక్కుంటూ బోరు, ఇంత వైలెంట్ గా ఉండకూడదు. సో వాళ్ళు గాలి గన్నారో చెప్పింది కూడా పని చేయలేదు. రెండోది ప్లేయింగ్ 11 విషయానికి వస్తే హర్షదీప్ డ్రాప్ చేశారు. ఇది మనం అనుకున్నాం, ఒకవేళ కుల్దీప్ ని కనుక ఆడించాలి అంటే హర్షదీప్ ని తీసేస్తారు, హర్షదీప్ ని టచ్ చేయరు. హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11 లో లేడు. ఇది ఎందుకు పెద్ద మ్యాటర్? ఏషియా కప్ లో అంటారా, సరే అక్కడ కండిషన్స్ లో స్పిన్నర్స్ ఉంటే సరిపోతుంది, సెకండ్ సీమర్ గా శివం దుబే తోటి నడిపించేద్దాం కదా అనుకున్నారు. ఓకే, ఆడుతోంది ఆస్ట్రేలియాలో. ఇక్కడ మీకు సీమ్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ కావాలి. జస్ప్రీత్ బుమ్రా ఎలాగో ఉన్నాడు. బుమ్రా కంటే కూడా ఎక్కువ T20I వికెట్స్ తీసిన బౌలర్ ఎవరు? హర్షదీప్ సింగ్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడు మన దగ్గర. నెత్తి నోరు ఎన్నిసార్లు బాదుకొని ఉంటాం? గుండె మీద చేసుకొని చెప్పండి, ఎన్నిసార్లు మాడుకొని ఉంటాం? అలాంటి ఒక బౌలర్ దొరికిన తర్వాత ఈ ఫార్మాట్ లో ఆస్ట్రేలియాలో ఆడుతూ తనని ఆడించట్లేదు అంటే ఆలోచించండి. మరి టీమ్ మేనేజ్మెంట్ మేము 8 వరకు మాకు బ్యాటింగ్ కావాల్సిందే, హర్షిత్ రాణా బ్యాటింగ్ ఆఫర్ చేస్తాడు, హర్షదీప్ కంటే బెటర్ బ్యాటర్ కాబట్టి ఆడిస్తాము అంటే, హర్షిత్ రాణా అగైన్ నథింగ్ అగైన్స్ ది యంగ్స్టర్. ఇప్పుడు హర్షదీప్ బెటర్ బౌలర్, హర్షిత్ రాణా బెటర్ బౌలర్ అంటే నా ఉద్దేశంలో హర్షదీపే బెటర్ బౌలర్. ఆ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది, అన్ని వికెట్స్ తీసుకున్నాడు, వరల్డ్ కప్ లో కూడా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు తను. ఇస్ గాట్ మోర్ దెన్ 100 వికెట్స్, పైగా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా. సో ఇన్ మై బుక్ హర్షిత్ రాణా కంటే రైట్ నౌ హర్షదీప్ ఇస్ ఎ బెటర్ బౌలర్. బ్యాటింగ్ అంటారా, మీరు నంబర్ 7 దాకా బ్యాటింగ్ పెట్టుకొని దాని తర్వాత కూడా ఇంకా మీరు హర్షిత్ రాణా వచ్చి మ్యాచ్ ఏదో సేవ్ చేయాలి అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అడగాల్సి వస్తుంది. మన ఏదో సరదాగా అనుకుంటున్నా కూడా బేసికలీ దట్ సంథింగ్ దట్స్ నాట్ సిట్టింగ్ రైట్ విత్ మీ. నాకు అర్థం కాని విషయం అది, మీకేమైనా అర్థమైతే కమెంట్ లో చెప్పండి. బట్ ఇది మారదు కూడా. నెక్స్ట్ T20I కూడా ఇదే వెళ్తుంది. ఎందుకంటే మొదటి T20 ఇంటర్నేషనల్ ఎప్పుడైతే రద్దయిందో వర్షం కారణంగా, ఈ హర్షిత్ రాణా టెస్ట్ అవ్వలేదు, బౌలింగ్ యూనిట్ టెస్ట్ అవ్వలేదు కదా, బ్యాటింగే పూర్తిగా అవ్వలేదు. సో ఏ పేరు చెప్పుకొని మారుస్తారు ప్లేయింగ్ 11 ని? మార్చరు. విచ్ మీన్స్ హర్షదీప్ అగైన్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్ హ్యాస్ టు సిట్ అవుట్ సైడ్. కుల్దీప్ ఆడాలి, కుల్దీప్ ఇస్ జెన్యూన్ మ్యాచ్ విన్నర్, ఐ గెట్ ఇట్. అగైన్ ప్రాబ్లం ఏంటంటే కుల్దీప్ హర్షదీప్ లో ఎవరో ఒకే దీప్ ఆడొచ్చు, బికాస్ ఇద్దరికి బ్యాటింగ్ అంత గొప్పగా రాదు. హర్షిత్ రాణా మటుకు బ్యాటింగ్ వచ్చు.
బయట కనిపిస్తోంది తన వీడియోస్ లో చూసేదట హర్షిత్ చాలా చిల్ గా కామ్ గా హ్యాపీ సోల్ లా అనిపిస్తాడు. బట్ దట్ డజంట్ మీన్ దట్ హీ షుడ్ బి ట్రీటెడ్ దిస్ వే. ఐమ్ గెస్సింగ్ టీమ్ మేనేజ్మెంట్ అంతా మాట్లాడి ఉండాలి ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయం. టీమ్ కాంబినేషన్ అంటారు, ఆ సెలెక్ట్ చేస్తున్న వాళ్ళది రైట్ ఆర్ రాంగ్ డెసిజన్. హర్షిత్ రాణాని తప్పు పట్టకూడదు ఇక్కడ. That's about it. So second T20 I don't see any changes happening now. More importantly, next game for India against Australia is the Women's World Cup. So ఎవరైతే కొంతమంది ఒక పరమ బేవర్స్ బ్యాచ్ ఒకటి ఉంది కమెంట్స్ లో వస్తారు, ఉమెన్స్ గురించి మాకు చెప్పకు, మాకు సంబంధం లేదు. అరే మీతో మాట్లాడలేదు, వెళ్ళిపోండి, వద్దు నాకు, మీరు వెళ్ళిపోండి, ఓకేనా. ఈ స్టంప్ టైల్స్ లో ఒక కమ్యూనిటీ ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ క్రికెట్ ని, స్పోర్ట్ ని మెన్ అయినా విమెన్ అయినా ఒకే రకంగా చూస్తాం. నువ్వు వచ్చి చెత్త జల్లకండి కమెంట్స్ లో. మీరు హార్ష్గా అనుకున్నా నాకు ఫరక్ పడదు, నాకు బలుపు అనుకున్నా నాకు ఫరక్ పడదు. వచ్చి ఇక్కడ ఆ ఉమెన్స్ గేమ్ గురించి మాత్రం ఆడకు, ఆ కబడ్డీ గురించి మాత్రం ఆడకు, మాని చూడడం మాని, వేరే ఛానల్ చూసుకోబోయా, నాకేం ప్రాబ్లం లేదు. ఆనెస్ట్గా చెప్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. తక్కువ మంది చూసినా స్పోర్ట్ ని ప్రేమించే వాళ్ళు నాకు కావాలి. వాళ్ళ కమ్యూనిటీతో నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. సో మీరు వెళ్ళిపోయినా పర్లేదు. రైట్ నౌ విల్ టాక్ అబౌట్ ద ఉమెన్స్ గేమ్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. దీంట్లో ఆస్ట్రేలియా స్టార్ట్ as the ఫేవరెట్స్, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. వాళ్ళ బ్యాటింగ్ లైన్ చూసుకున్న నంబర్ 9, నంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. ఎలా నాకు ఇంకొచ్చి మన 50 కొట్టింది ఒక మ్యాచ్ లో. వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే 7-8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలిస్ పెరీ ఇంకా బౌలింగ్ వేయట్లేదు. ఇట్స్ కంప్లీట్ ఆల్ రౌండ్ సైడ్. ఎలిసా హిలీ కూడా తన ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసేసిందని వార్తలు వస్తున్నాయి. షీఈ్ ఆల్సో గోయింగ్ టు ప్లే. మొన్న 4 వికెట్స్ డౌన్ నుంచి కూడా వాళ్ళు మ్యాచ్ గెలిచారు బికాస్ యాష్ గార్డ్నర్ అండ్ సదర్లాండ్ సెంచరీస్ కొట్టారు. ఏమైనా చేయగలరు వాళ్ళు. దే ఆర్ ది సైడ్ టు బీట్, అన్బీటన్ సో ఫార్ ఇన్ ది కాంపిటీషన్. కాకపోతే 10 సార్లు మ్యాచ్లు ఆడితే వాళ్ళు 9 సార్లు గెలవచ్చు, కానీ మనం ఒకేసారి గెలవాలి. ఆ ఒక్కసారి సెమీఫైనల్ అవ్వాలని కోరుకోవాలి. ఇండియాకి ట్రంప్ కార్డ్గా ఎవరు మారచ్చు? నా ప్రతిక రావాలకి రియలీ అన్ఫార్చునేట్, తనకి ఇంజురీ అవ్వడం, తను బయటికి వెళ్ళిపోవడం, తన స్థానంలో షెఫాలి వర్మ వచ్చింది. కానీ ఈ అవకాశం కనుక తను సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, టీం కోసం ఒక సరైన నాక్ ఆడగలిగితే, షీ సంబడి హూ కెన్ విన్ ఎ మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్లీ. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలదు అటువంటి బ్యాటర్ తను. స్మృతి మందన ఓవర్ అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం ఉండదు బికాస్ షెఫాలి వర్మ డస్ ద జాబ్. ఇఫ్ షీ కెన్ టేక్ ఆన్ ది ఆజీ బౌలర్స్ అండ్ ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఒక ఫ్లయింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఒక 50-70 తన నుంచి వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్. కావాల్సిన స్కోర్ వచ్చింది, చేజ్ చేస్తున్నప్పుడు కూడా షీ కెన్ జస్ట్ గో బెజర్క్. ఆ ఫైర్ పవర్ అట్ ద టాప్ షెఫాలి యాడ్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ కొన్ని రన్స్ రావాలి తన బ్యాట్ నుంచి అని. చాలా విచిత్రమైన పరిస్థితి షెఫాలి వర్మకి. నౌ దిస్ వోంట్ బి ఈజీ. ఇంతకాలం వరల్డ్ కప్ ఇంట్లో కూర్చొని చూస్తూ సడన్ గా వచ్చి సెమీఫైనల్లో అగెయిన్స్ ది మైటీ ఆస్ట్రేలియన్స్ ఆడాలంటే మామూలు విషయం కాదు. బట్ యునో ది గ్రేట్ రాజర్ ఫెడరర్ ఒక మాట అన్నాడు. లాట్ ఆఫ్ ఎలీట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఈ మాట అంటారు. వాళ్ళు మీరు నర్వస్ గా ఉన్నారా అంటే నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటారు. నర్వస్నెస్ ఒక నెగటివ్ మీనింగ్ వైపు వెళ్తుంది, ఎక్సైటెడ్ ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఆ ఎక్సైట్మెంటే షెఫాలి వర్మ తన ఆటలో వెతుక్కోవాలి. వచ్చిన అవకాశాన్ని ప్రెషర్ గా కాకుండా ఒక ఆపర్చునిటీగా చూడాలి. అరే మనకు వచ్చింది కదరా సూపర్ ఛాన్స్ అని ఫీల్ అవ్వాలి. అండ్ ఇఫ్ షీ కెన్ డెలివర్, షీస్ గోయింగ్ టు బి డెస్టినీస్ చైల్డ్. అది జరిగితే ఇండియా బ్యాటింగ్ విభాగంలో దే కెన్ పుట్ సమ్ ప్రెషర్. నౌ కంప్లీట్ ఆల్ రౌండ్ గేమ్ ఇండియాది సరిగ్గా ఉండాలి. బ్యాటింగ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయాలి, బౌలర్స్ అందరూ సరిగ్గా పర్ఫామ్ చేయాలి, ఫీల్డ్ లో ఎటువంటి తప్పులు చేయకూడదు, క్యాచ్లు వచ్చినవన్నీ పట్టాలి, రన్అట్స్ మిస్ చేయకూడదు, ఎక్స్ట్రాస్ వేయకూడదు. ఇన్ని కలిసి జరిగితేనే ఆస్ట్రేలియాని ఓడించే అవకాశం ఉంటుంది. వి నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, ఒప్పుకొని తీరాల్సిన విషయం, ఆస్ట్రేలియా ఇస్ అ బెటర్ సైడ్ దెన్ ఇండియా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మన దగ్గర ప్రాబ్లం ఇంకోటి ఉంది, 5 బౌలర్స్ నే ఆడుతున్నారు. 6 బౌలర్ని తీసుకురావాలంటే ఒక బ్యాట్ అండ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. బ్యాటింగ్ కాంబినేషన్, టీమ్ 11 కాంబినేషన్ ఎలా ఉంటుంది చెప్పడం కొంచెం కష్టం. క్రితం మ్యాచ్ లో క్రాంతి కూడా ఆడలేదు. షీ విల్ కమ్ బ్యాక్. అమన్జోత్ స్థానంలో వస్తుందా? మోస్ట్ ప్రాబ్లీ. రాధా యాదవ్ తను బాగానే బౌలింగ్ చేసింది, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తుంది, రన్అట్ కూడా చేసింది. బట్ తనని డ్రాప్ చేసి మరి స్నేహరాణ వెనక్కి తీసుకురావాలి బికాస్ స్నేహరాణ రన్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసింది, ఆఫ్ స్పిన్ బాగానే వేసింది. కానీ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. వాట్ డు దే డూ? శ్రీచర్ని బౌలింగ్ బాగా చేస్తుంది కానీ ఫీల్డింగ్ సరిగ్గా చేయట్లేదు, క్యాచ్లు డ్రాప్ చేస్తోంది. తనని డ్రాప్ చేసి రాధా యాదవ్ని ఆడించాలా? తెలీదు. ఈ ఒక్క కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా టీమ్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. ఎవరు రేపు నుంచొని గేమ్లో నేనున్నాను ఆయనమ్మా అని పర్ఫామ్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దిస్ ఈస్ ద ఫైనల్. పేరుకే సెమీఫైనల్ కాదు, దిస్ ఈస్ ద ఫైనల్ ఫర్ ఇండియా. ఇది కొట్టాలి. ఇది కొట్టగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో లెట్స్ ప్రే అండ్ హోప్, లెట్స్ బిలీవ్ ఇన్ బ్లూ. మన అమ్మాయిలు రేపు అద్భుతంగా ఆడాలని కోరుకుందాం. మన పాజిటివ్ విషయస్ అన్ని తెలుపుదాం వాళ్ళకి. మ్యాచ్ ముంబైలోని నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో, ముంబైలోనే ఉన్నా నేను కూడా. ఇక్కడ వర్షం వాతావరణమే నడుస్తోంది. ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. అసలు అక్టోబర్ 2 కల్లా వర్షాలు ఇప్పుడు ఉండవు. ఇక్కడ 10-15 సంవత్సరాల్లో పడలేట, అలాంటిది ఇంకా వర్షాలు పడుతున్నాయి. సో మళ్ళీ వర్షం వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.
All in all, let's just hope that India does something great. Last but not the least, before we wrap up the video, Telugu Titans ప్రయాణం ముగిసింది ఈ సీజన్ లో. 4వ సీజన్ లో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిన తెలుగు టైటన్స్ ఈసారి క్వాలిఫైర్ 2 దాకా వచ్చారు. దే వర్ 1 స్టెప్ అవే ఫ్రమ్ ది ఫైనల్. నాకు తెలుసు చాలా బాధగా ఉంటుంది, అరే ఇంతవరకు వచ్చి ఇంత బాగా ఆడి ఇప్పుడు ఓడిపోయి ప్రయోజనం ఏంటి, మొత్తం వెళ్ళి గెలవాలి కదా అని ఒక ఆలోచన ఉంటుంది. కానీ స్పోర్ట్లో ఉన్న అందం ఇదే మా బ్రో, స్పోర్ట్లో ఉన్న అందం ఇదే. అదేంటంటే ఒకరోజు గెలుస్తాం, ఇంకో రోజు ఓడిపోతాం, రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒక కాయిన్కి బొమ్మ బొరుసు లాంటిది గెలుపు ఓటమి అన్నది. దీన్ని ఒప్పుకోవాలి, దీన్ని సహించాలి, దీన్ని భరించాలి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, డోంట్ బీ సాడ్ దట్ ఇట్స్ ఓవర్, బీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్. ఇంతవరకు వచ్చిన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ మ్యాచ్ ఓడిపోయాం, గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం, ఎంపైరింగ్ డెసిషన్ సరిగ్గా లేవు, టీం ఏం ఆడిందిరా చెత్త ఇక్కడ దాకా చూడు, అలాంటి మాటలు కాకుండా ఇన్ని రోజులు తెలుగు టైటన్స్ వాళ్ళ ఫ్యాన్స్కి ఎంత ఆనందాన్ని ఇచ్చారో అది గుర్తు చేసుకోండి. ఎస్, ఫైనల్స్కి వెళ్ళలేదు, వెళ్ళి గెలుచుంటే చాలా బాగుండేది, కానీ ఇక్కడ దాకా రావడం కూడా తక్కువేం కాదుగా. 12 టీమ్స్ ఆడితే థర్డ్ బెస్ట్ సైడ్ ఇన్ ద కాంపిటీషన్ తెలుగు టైటన్స్. థర్డ్ బెస్ట్ ఇస్ నాట్ బ్యాడ్. అందరికీ ఫస్ట్ ప్రైజ్ రాదు, రేపు పొద్దున ఫైనల్లో కూడా ఒక టీమే గెలుస్తుంది, అది అర్థం చేసుకోవాలి మనం. సో టైటన్స్ రిలీ ప్లేడ్ వెల్. కోచ్ మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు అగేన్స్ట్ పట్నా పైరట్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆనంద భాష్పాలు కారిపోయానికి. ఆయన ఎంత బాధపడి ఉంటారు. టీం కష్టపడ్డారు, బాగా ఆడారు, కొన్ని పొరపాట్లు జరిగాయి. ఇదే స్టైల్ ఆఫ్ కబడ్డీ ఆడుతూ ఇక్కడ దాకా వచ్చారు. డిఫెన్స్ లో కొన్ని పొరపాట్లు జరిగాయి, ఓడిపోయారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ యు స్టార్ట్ బ్లేమింగ్ ద టీమ్. టీం బాగా ఆడింది, మంచి మెమరీస్ ఇచ్చారు. లాస్ట్ సీజన్ లో 7th పొజిషన్ లో ఫినిష్ అయ్యారు, ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ లోకి వచ్చి 3rd పొజిషన్ దాకా వచ్చారు. నెక్స్ట్ సీజన్ ఇంకొంచెం ముందుకు వెళ్తారేమో. దట్స్ హౌ యూ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. మరో సీజన్ వస్తుంది, వెళ్ళి ఇక్కడ గెలిచినా కూడా నెక్స్ట్ సీజన్ వచ్చి మళ్ళీ ఆడతారుగా. కప్పు గెలిచినా కూడా ఓడిపోయినా నెక్స్ట్ సీజన్ వచ్చి మళ్ళీ ఆడతారు. కనుక భరోసా ఇచ్చారు కదా బాగా ఆడతామని, ఆ భరోసా తీసుకోవాలి. ఆ మంచి మెమరీస్ తోటి థ్యాంక్స్ చెప్పాలి తెలుగు టైటన్స్ కి. దట్స్ వాట్ ఐ వుడ్ డూ. దిస్ ఇస్ వాట్ స్పోర్ట్ హెస్ టాట్ మీ. చిన్నప్పటి నుంచి నేను ఆడిన స్పోర్ట్స్ అన్నింటిలో కూడా నేను ఎక్కువ శాతం ఓడిపోయా. నాకు ఓడిపోవడం అలవాటైంది, కానీ గెలిచినప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువ తెలుసు నాకు ఇప్పుడు. కానీ ఓడిపోతే కుంగిపోను, గెలిస్తే విర్రవీగను. ఆ బ్యాలెన్స్ నాకు స్పోర్ట్ నేర్పించింది. ఈ కమ్యూనిటీలో, ఈ స్టంప్ టేల్స్లో మీకు చెప్పాలనుకుంటుంది అదే. మనకి స్పోర్ట్ నేర్పించేది ఆ బ్యాలెన్స్. మన జీవితంలో కూడా ఎక్కువ సందర్భాల్లో ఓడిపోతాం, చాలా తక్కువ సందర్భాల్లో గెలుస్తాం. ఆ ఓడిపోయిన వాటిని కూడా ఆస్వాదించగలగాలి. బాధ వేస్తుంది, అయినా నవ్వుకుంటూ ముందుకెళ్ళాలి. లెట్స్ డూ దాట్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ బెటర్గా పర్ఫామ్ చేస్తారు. ఇప్పటిదాకా కనుక వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక మెంబర్షిప్ స్టార్ట్ చేసి వాంట్ టు సపోర్ట్ ది ఛానల్, యూ కెన్ జాయిన్ అవర్ మెంబర్షిప్స్. మరి కూడా మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.